అందరికీ నమస్కారం। ఈరోజు మన నెల్లూరు వేదాపురం సెంటర్లో బ్లాక్ పెకో టీ అనే ఫ్రాంచైజీని ప్రారంభించడం జరిగింది। అందరూ కస్టమర్లు కూడా టీ తాగి దీని యొక్క టేస్ట్ ని మీరు ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం। ఎంతో టేస్ట్ నేచురల్ టీ అండి। నియర్లీ 14 రకాల టీలు ఉన్నాయి అందుబాటులో। అందరూ కూడా కస్టమర్లు అందరూ కూడా ఈ టీ తాగి ఈ యొక్క టేస్ట్ ని ఆస్వాదించాల్సిందిగా కోరుచున్నాం। డివిజన్ డ్రైవర్స్ కాలనీ 1 ఓ నెల రోజుల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్థానికుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఏదైతే ఒక మాట చెప్పడం జరిగిందో ఆ రోజు నెల రోజుల్లో జమ్ము తీయిస్తామని, అదేవిధంగా అక్కడ గోడ కట్టిస్తామని, అదేవిధంగా ఈ డ్రైవర్స్ కాలనీ 1లో ఈ యొక్క కాలువలు నిర్మాణం చేస్తామని, రోడ్డు వేయిస్తామని మాట చెప్పడం జరిగింది। చెప్పిన మాట మేరకి జమ్ము పనులు పూర్తయినాయి। ఈరోజు గోడ పనులు అదేవిధంగా కాలువ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి। కాలువ పనులు పూర్తవుతానే రోడ్డు కూడా ప్రారంభమవుతుంది। దాంతో డ్రైవర్స్ కాలనీ 1లో అన్ని రకాల సమస్యలకి దాదాపుగా పరిష్కారం దొరికినట్టు అవుతుంది। అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ 2లో డ్రైవర్స్ కాలనీ 2 ప్రజల చిరకాల కోరిక హైవేకి రోడ్డు కావాలని అంతే శశిరావు గారు అక్కడ 38 లక్షల రూపాయల వ్యయంతో ఆ రోడ్డు నిర్మించేదానికి టెండర్లు కూడా పిలిచాము। మరో వారం రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయి। మరో 15 రోజుల్లో డ్రైవర్స్ కాలనీ 2లో 35 లక్షల రూపాయలతో మొత్తం డ్రైవర్స్ కాలనీ 2 వాసులందరికీ మేలు చేసేటట్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం సాగుతుంది। స్థానిక డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ అనేక రోజులుగా అడుగుతూ ఉన్నారు। ఎందుకంటే గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వేయించడం జరిగింది। ఆ తర్వాత నేను అధికార పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నాతో పాటు బూడి సుప్రజ వారి భర్త పురుషోత్తం యాదవ్ ఇద్దరు కూడా అధికారం దూరంగా జరిగారు। ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది। డివిజన్ కార్పొరేటర్ బూడిద సుప్రజ కోరిక మేరకి ఏదైతే ఈరోజు ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది। స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన బీజేపీ నాయకులను కానీ అందరినీ నేను కోరేది దగ్గరుండి ఈ యొక్క రోడ్లు కాలువలు ఈ యొక్క గోడ అన్నీ పూర్తి చేసుకుని తీరాలని, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని, కాలువలు కట్టేటప్పుడు కాంట్రాక్టర్కి అధికారులకి స్థానిక ప్రజలు సహకరించాలని, మళ్ళీ కూడా రావాలంటే అవకాశం రాదు। ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే ఇక మళ్ళీ కాలువలు కట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు। ఆ దిశగా ఇక్కడ వారందరూ కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ డ్రైవర్స్ కాలనీ 2లో కూడా అతి త్వరలోనే 35 లక్షల రూపాయలతో రోడ్డు పనులకి శంకుస్థాపన చేస్తాం। మొత్తం మీద చూసినప్పుడు దాదాపుగా 1,20,00,000 డ్రైవర్స్ కాలనీ 1 కావచ్చు, డ్రైవర్స్ కాలనీ 2 కావచ్చు, 1,20,00,000 రూపాయలు నిధులతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నాం। ఇంకా కూడా ఈ ప్రాంత వాసుల ఇంకా చిన్న సమస్యలు ఉంటే వాటి కోసం కూడా అన్ని రకాల ముందుంటామని చెప్పిన మాట ఇస్తూ చెప్పిన మాట కట్టుబడి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో నెల రోజుల్లోనే అన్ని హామీలను కూడా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల అన్ని హామీలను కూడా నెరవేర్చామని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు అడిగితే లేదనే పరిస్థితి, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధికి అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు। చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఇంకా కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఒక్కతాటి మీద ఉండి ఎలాంటి భేదాలు లేకుండా ముందుకు సాగాలని, ఎప్పుడూ కూడా ఎల్లవేళలా మీకు ఏ అవసరం వచ్చినా మీ కోటమిరెడ్డి సేదరెడ్డిగా మీ ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం।